పండు అలాగే రుక్మిణి వాళ్ళిద్దరూ పడుకుని ఉంటే ఇంతలో పండుకి టాయిలెట్ వస్తుంది. పెద్దమ్మ లేపేద్దమ్మా నాకు భయం వేస్తుంది అన్నా సరే లేదు రుక్మిణి అయితే లేగకుండా అలా పడుకునే ఉంటుంది. ఇంతలో పండు అయితే అలా భయపడుతూ రాధ రూమ్ దగ్గరకు వెళ్ళి మమ్మీ మమ్మీ లే మమ్మీ పెద్దమ్మ నాకు రాత్రి దెయ్యం కథలు చెప్పి పడుకోపెట్టింది మమ్మీ. ఇప్పుడేమో నాకు టాయిలెట్ వెళ్ళాలన్నా భయం వేస్తుంది లే మమ్మీ అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. అది విని శ్యామ్ అలాగే రాధ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. లేదు నాన్న నేనున్నాను కదా నువ్వేం భయపడకు పద వాష్రూమ్కి వెళ్దువు గాని అని చెప్పి పండుకి బుజ్జిగించి రాధ అయితే పండుని తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇక పండు వెళ్ళాక శ్యామ్ అయితే రాధతో ఇలా అంటాడు, చూసావా రాధ మీ అక్క ఎలా అంటుందో చిన్నపిల్లలకి ఎవరైనా దెయ్యం కథలు చెప్తారా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు రాధ అయితే లేదండి మా అక్క ఏదో కథ చెప్పమంటే దెయ్యం కథ చెప్పి ఉంటుంది, దానికి మీరు మా అక్కను అపార్థం చేసుకుంటారు ఎందుకు అని చెప్పి రాధ అంటూ ఉంటుంది. అది విన్న శ్యామ్ అయితే అబ్బా రాధ నువ్వు మీ అక్కని ఎప్పుడు అర్థం చేసుకుంటావో ఏంటో ఇంకా త్వరలో రాబోతుందిలే అని చెప్పి అనేస్తాడు. అది విన్న రాధ అయితే అలా మౌనంగా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.